హలో అండి అందరికీ. రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ కీలక నేత అలాగే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ గారి మీద సిఆర్పిఎఫ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది అంటే, రాహుల్ గాంధీకి సిఆర్పిఎఫ్ భద్రత కల్పిస్తుంది. రాహుల్ గాంధీ ఇప్పుడు లీడర్ ఆఫ్ ది అపోజిషన్, సిఆర్పిఎఫ్ భద్రత కల్పిస్తుంది. అయితే రాహుల్ గాంధీ సిఆర్పిఎఫ్కి చెప్పకుండా సడన్గా విదేశాలకు వెళ్తుండు. ఇప్పుడు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అన్నప్పుడు ఆయనకి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, ఆయనకి సెక్యూరిటీ ఉంటుంది. ఆయన సాధారణ వ్యక్తిలాగా వెళ్ళేది కాదు. కానీ ఏదైతే రాహుల్ గాంధీ వీళ్ళందరికీ చెప్పకుండా సడన్గా విదేశాలకు వెళ్తుండు. ఇలా వెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే ఆయన సెక్యూరిటీ కాంప్రమైజ్ అవుతుంది. మేబీ ఆ దేశాల్లో ఆయనకి ఎవరైనా శత్రువులు ఉండి ఆయన మీద ఏమైనా అటెంప్ట్లు చేశారనుకో ఆయన ప్రాణాలకే ప్రమాదం. అలాంటి సందర్భంలో సెక్యూరిటీని వదిలి వెళ్తుండు. మేబీ ఆయనకి ఏమనైతే మా జాబులు పోతే మమ్మల్ని డిస్మిస్ చేస్తారు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోండి అన్నట్లుగా అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి ఒక లేఖ అయితే రాయడం జరిగింది. అలాగే మేము చెప్పినా వినట్లేదు, ఆయన వెళ్తుండే కాబట్టి భవిష్యత్తులో రాహుల్ గాంధీకి ఏం జరిగినా మాది బాధ్యత కాదు అనే విధంగా కూడా వాళ్ళు ఒక రకంగా తప్పించుకోవడానికి కూడా ఈ లేఖ రాసినట్లయితే మనకి తెలుస్తుంది. ఏదేమైనా కానీ సెక్యూరిటీ విషయంలో రాహుల్ గాంధీ కాంప్రమైజ్ కాకూడదు. ఎందుకంటే మనం చూసినాం వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఏమంటారు ఇందిరాగాంధీ కానీ వాళ్ళ నాన్నగారు రాహుల్ గాంధీ గారు సంథింగ్ రాజీవ్ గాంధీ గారు కానీ ఆయన చనిపోయిన విధానం మనం చూసినాం. అలాంటి సందర్భంలో సెక్యూరిటీ లేకుండా వెళ్ళటం అనేది ఆయనకి చాలా డేంజర్. కాబట్టి సిఆర్పిఎఫ్ ముందుగానే ఒక ఎలక్ట్ అయితే జారీ చేసింది. మరి దీని మీద కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. వాళ్ళు కూడా మంచిగా చెప్పారు, ఎందుకంటే మేబీ ఆయనకి ఏమైనా ఎవరిని అంటారు, వాళ్ళనే అంటారు కదా. సెక్యూరిటీకి చెప్పకుండా వెళ్తుండు, మేబీ ఏమైనా ఏమంటారు వాళ్ళని అంటారు కాబట్టి వాళ్ళు జాబులు పోతాయి. కాబట్టి ముందస్తుగా ఒక ఎలక్ట్ అయితే జారీ చేశారనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే మరి.